ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరొకసారి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని ఉచిత కృపను బట్టి మీరంతా ఇంతవరకు క్షేమంగా ఉన్నారని, గతించిన వారము నుండి వారం వరకు దేవుడు మీకు తోడై ఉండి ప్రతి పరిస్థితుల్లో కూడా మీకు దగ్గరగా ఉండి చేపట్టి నడిపించి ఈ నూతన వారంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ ఉదయం ఆయనతో మాట్లాడడానికి, ఆయన మాటలు వినడానికి ఆయన దయచేసిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మీరంతా ఆత్మీయంగాను శారీరకంగాను కూడా ఎదగాలని, ప్రతి విషయంలో మీరు జయం పొందాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు కామెంట్స్లో తెలియజేసిన ప్రతి అవసరతను గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాను. కాబట్టి ఏ క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నా అధైర్యపడకండి. మీరు కూడా ప్రార్థించండి. యాకోబు వలె ప్రార్థనలో పోరాడండి, విజయాన్ని పొందుకుంటారు. మీరు ఇంకా ఏ సమస్యతో ఉన్నా, ఏ అనారోగ్యంతో ఉన్నా చివరి ప్రార్థనలో తప్పక ఏకీభవించండి. నాతో పాటు కలిసి మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ అందరి కొరకు ప్రార్థించబోతున్నాం. ప్రార్థన ఆలకించి అద్భుతాలు చేసే ప్రభు మనకున్నారు. విశ్వసించండి, దేవుని కార్యాలు రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈ ఆదివారమున, ఈ పునరుత్థాన దినమున దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 24వ వచనము. అలసియున్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఆమేన్. యేసుప్రభువారు మరణాన్ని గెలిచి పునరుత్థానం పొందిన తర్వాత మొట్టమొదటి ఆదివారం ఇది. ఈ ఆదివారంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును అని. చూడండి, యేసుప్రభువారు మరణించిన తర్వాత ఆయన శిష్యులందరూ కూడా ఎంతగానో కలవరపడిపోయారు. వారి జీవితాన్ని గురించి, వారి ఫ్యూచర్ని గురించి ఎటు తోచక యేసుప్రభువారు శిలువ మరణాన్ని ప్రత్యక్షంగా చూచిన వారు అలసిపోయి ఉన్నారు. వారి హృదయాల్లో ఎంతగానో కలవరపడుతూ ఉన్నారు. ప్రభుపై నమ్మకం పెట్టుకుని ఉన్నామేమో, ఇప్పుడు మేము ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, మా ఫ్యూచర్ ఏంటి, మా జీవితాలు ఏమైపోతాయి అన్నట్లుగా ఎంతగానో కృషించిపోయి ఉన్నారు. ఆ సమయంలో ప్రభు వారిని అనేకసార్లు దర్శించడం జరిగింది. పేతురు, యోహానులు కూడా ఆ విధంగానే అలసిపోయి తిరిగి మరల వారి వృత్తి అయిన చేపలు పట్టడానికి వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడుతున్నారు చేపలు పట్టడానికి. అయితే రాత్రంతా కూడా ఒక్క చేప కూడా పడలేదు వారికి. ఇక తెల్లవారిపోతుంది, చాలా అలసిపోయారు. అప్పుడు యేసుప్రభువారు పేతురు, యోహానులను దర్శించి వారు అలసిపోయినడం చూచి వారి పట్ల జాలిపడి కనికరపడి వారితో కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పినప్పుడు వారు ప్రభు చెప్పినట్లుగానే కుడి ప్రక్కన వల వేశారు. అద్భుతం జరిగింది. 153 గొప్ప చేపలతో ఆ వల నిండిపోయింది. అలసిపోయిన వారి జీవితంలో ప్రభు మాట అద్భుతం చేసింది. రాత్రంతా అలసిపోయాము, ఇప్పటి వరకు ఇక్కడే వల వేసాం కదా, ఏ చేపలు కూడా పడలేదు, అనేక సార్లు వేసాం కదా, మరలా ఎందుకు వేయడం, ఇప్పుడు చేపలు పడతాయా అని ఎంతమాత్రం సందేహించకుండా, వ్యతిరేకించకుండా ప్రభు మాట ప్రకారంగా వల వేశారు. అద్భుతాన్ని చూశారు. ఇక్కడ మనకు అర్థమవుతూ ఉంది, దేవునికి దూరమైన వారికి ఖాళీ వలలే మిగులుతాయని. వారు ప్రభువుకు దూరమయ్యారు, ప్రభుతో సహవాసం కోల్పోయారు, సంతృప్తిని కోల్పోయారు. తిరిగి పాత పనులకు వెళ్ళారు శిష్యులు. ప్రభువుకు దూరమైన వారి జీవితంలో ఖాళీ వల్లే మిగిలాయి. ఎంతో ప్రయాసపడ్డారు, కానీ వారి ప్రయాస అంతా కూడా వృధా అయిపోయింది. అలసిపోయారు, కానీ వారు ఏమీ పొందుకోలేకపోయారు. ఖాళీ చేతులతో మిగిలిపోయారు. అవును, దేవునికి దూరంగా ఉండి నీవెంత ప్రయాసపడినా, ఎంత ప్రయత్నించినా, నీ ప్రయత్నాల వల్ల ఎంతగా అలసిపోయినా నీ ఆశ ఎంత మాత్రం కూడా తీర్చబడదు. నీవేది కూడా పొందుకోలేవు.
ఖాళీ వల్లే మిగులుతాయి నీకు. అటువంటి అలసిపోయిన సమయంలో ప్రభు మాట గనుక మరలా నువ్వు వింటే తిరిగి అద్భుతం చూస్తావు. అంతవరకు ఏదైతే పోగొట్టుకున్నావో, అంతవరకు నీ ప్రయాస చేత ఏదైతే పొందుకోలేకపోయావో, దేవుని మాట వినడం వల్ల పొందుకుంటావు తిరిగి. దేవుని మాట వినడం వల్ల నీవు అలసిపోకుండానే, నీవు ప్రయాసపడకుండానే ఆయన ఒక్క మాట నీ జీవితంలో అద్భుతం చేస్తుంది. ఆయన మాట ప్రకారంగా నువ్వు చేస్తే, నువ్వు నడిస్తే నీవు అద్భుతం చూస్తావు. నీవు ప్రయాసపడక్కర్లేదు, కష్టపడక్కర్లేదు, చెమటోడ్చక్కర్లేదు. దేవుని మాట ప్రకారంగా దేవుని మార్గంలో ఆయన వెనుక నడుస్తూ వెళ్ళిపోతే చాలు, అద్భుతం చూస్తావు. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాడు. కృషించిన వారిని అందరినీ ఆయన శక్తితో నింపుతాడు, ఆయన బలముతో నింపుతాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అలసిపోయినావా? నీ జీవితంలో ఎన్నో విషయాలు ప్రార్థిస్తున్నాను కానీ ఏ విషయంలో నేను జవాబు పొందుకోలేకపోయినని ప్రార్థనలు అలసిపోయావా? దేవుని అడగడంలో అలసిపోయావా? వెయిట్ చేయడంలో అలసిపోయావా? ఇక నేను ఎంతకాలం వెయిట్ చేయాలనుకుంటున్నావా? ఈ ఉదయాన అనేకసార్లు పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నించి ప్రార్థించి ఓడిపోయి అలసిపోయావా? నేను ఇక విడిచిపెట్టలేను అనుకుంటున్నావా? ఈ ఉదయాన అనేక మంది డాక్టర్స్ దగ్గరకు తిరిగి తిరిగి అనేకమైన మందులు వాడి అలసిపోయావా? నీ బిడ్డల గురించి అలసిపోయావా? నీ ఉద్యోగ విషయంలో అలసిపోయావా? వ్యాపార విషయంలో అలసిపోయావా? గర్భఫలం కొరకు అనేక ప్రార్థనలు చేశాను, ఎంతో కాలం వెయిట్ చేశాను, ఇక వెయిట్ చేయలేను, ఇక అలసిపోయాను అనుకుంటున్నావా? వివాహాన్ని గురించి అలసిపోయాను అనుకుంటున్నావా? అనేక ప్రయత్నాల్లో అలసిపోయావా? ఆర్థిక విషయాల్లో అలసిపోయావా? కుటుంబం గురించి అలసిపోయినావా? నీ బిడ్డల గురించి అలసిపోయావా? నీ జీవితంలో దేనిని గురించి అలసిపోయి ఉన్నారు? దేవుడు తప్పకుండా అలసిపోయిన నీ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. కృషించిపోయిన నిన్ను నింపుతాడు తన శక్తి చేత. ఒకవేళ మీ జీవితంలో ఏది కొదువున్నా తప్పకుండా అవన్నీ కూడా సమకూర్చి నిన్ను తృప్తిపరుస్తాడు. ఆత్మీయంగా అలసిపోయినా, ఆరోగ్యపరంగా అలసిపోయినా, ఇక ఏ విషయంలో కృషించి ఉన్నావో నిన్ను తన శక్తితో, తన కార్యాలతో, తన ఆత్మతో నింపుతాడు. ఎందుకంటే ఒకే ఒక్క కారణం, నీ ప్రార్థన బట్టి, నీ భక్తి క్రియలను బట్టి, నిన్ను బట్టి కాదు కానీ ఆయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎవ్వరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, శ్రమలో, ఇరుకులో, ఇబ్బందుల్లో కృంగిపోతున్న అనుభవంలో దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దేవుడు నీ పట్ల కృప చూపుతున్నాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది ఏంటి నా జీవితం, ఏంటి నా కుటుంబం, ఏంటి ఈ పరిస్థితులన్నీ అని ఆలోచన చేస్తున్నారా? ఏ విషయాన్ని గురించి ఆలోచించి బెంగ పెట్టుకోకండి. దేవుడు అన్ని విషయాల్లో కూడా నీకు విజయం ఇస్తాడు. మీరు కూడా ఒకవేళ ఇరుకులో ఉన్నారా, కృషించిన స్థితిలో ఉన్నారా? అయితే దేవుడు ఈరోజు మరలా మీతో మాట్లాడుతున్నాడు, నేను మిమ్మల్ని లేవనెత్తుతాను, భయపడకండి. వాగ్దానం నమ్ముతున్నారా? నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రయాసపడి భారము మోయువారలు నా యొద్దకు రండి. ప్రయాసపడి భారము మోయువారలు నా యొద్దకు రండి. మీకు విశ్రాంతినిస్తానని, మీకు విశ్రాంతినిస్తానని ప్రభు యేసు చెప్పే కదా. నా ప్రభువా కృంగిన హృదయముతో, నా దేవా అలసిన దేహముతో, నా ప్రభువా కృంగిన హృదయముతో, నా దేవా అలసిన దేహముతో. ఈ లోకములో మోయలేని ఈ కాడిని తేలిక చేయవా యేసయ్యా, తేలిక చేయవా యేసయ్యా. నా ప్రభువా కృంగిన హృదయముతో, నా దేవా అలసిన దేహముతో, నా ప్రభువా కృంగిన హృదయముతో, నా దేవా అలసిన దేహముతో.
ప్రేమగల తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి మరొక నూతన దినంలోనికి, మరొక నూతన వారంలోనికి ప్రవేశపెట్టి ఈరోజు సజీవులుగా ఉంచినందుకు వందనాలు తండ్రి. అయ్యా, అనేక మంది ఈ వారాన్ని చూడలేకపోయారు, అనేక మంది ఈ రోజును చూడలేకపోయారు. కేవలం నీ కృపను బట్టి మాత్రమే మేము బ్రతికి ఉన్నామయ్యా. ఇదిగో తండ్రి, మా ఆత్మీయ కుటుంబం అంతటి నీ చేతులు పెడుతున్నాను. వారు ఎంత అలసిపోయి ఉన్నారో, ఎక్కడ నీరసించిపోయి ఉన్నారో, దేనిని గురించి కృషించిపోయి ఉన్నారో, ప్రయత్నించి ఓడిపోయి వదిలివేశారో అయ్యా, ప్రతి విషయంలో కూడా తిరిగి లేవనెత్తండి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చారు. వారు దేని విషయంలో నశించిపోయి ఉన్నారో, దేనిని గురించి ఓడిపోయి ఉన్నారో, దేనిని గురించి అలసిపోయి ఉన్నారో, పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపండి అయ్యా. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ ఆత్మచేత అభిషేకించండి అయ్యా. నీ జీవముతో నింపండి తండ్రి. అయ్యా, నీవు తోడుగా ఉండి మీరు దర్శిస్తే, మీరు మాట్లాడితే అనేక అద్భుతాలు జరుగుతాయి తండ్రి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా. అలసిపోయిన ప్రతి ప్రాణాన్ని మీరు తృప్తిపరుస్తున్నారని, గుండె చెదిరి ఉన్న వారిని బాగు చేస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూడా పేరు చెప్పిన నీ చేతులకు అప్పగించుకుంటున్నానయ్యా. వారి జీవితంలో వారికి వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి శక్తిని కొట్టువేయండి. వారికి విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధాన్ని నిర్వీర్యించేయండి. వారికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి శత్రు పోరాటం నుండి విడిపించండి. వారికి ఎదురవుతున్న ప్రతి శోధన నుండి విడిపించండి తండ్రి. వారి అలసటను తీసివేస్తున్నందుకు, కృంగిన వారిని లేవనెత్తుతున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ వారమును ప్రారంభిస్తూ ఉండగా ఈ వారమంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఎంతగానో అలసిపోయి, కృషించిపోయి, కృంగిపోయి ఈ మాటలు విన్నారా ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు? ఈ వాగ్దానం మీ కొరకే. ఆయన నిన్ను తృప్తిపరచబోతున్నాడు, నిన్ను నింపబోతున్నాడు తన శక్తితో. నమ్మిన వారందరూ ఆమెను బిగ్గరగా చెప్పండి. దేవుడు మీతో మాట్లాడితే ఇంకా అనేక మందితో మాట్లాడలాగున వాక్యాన్ని షేర్ చేయండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ లైక్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.